నమస్తే, సర్ప్రైజ్ కిచెన్కు స్వాగతం. ఈరోజు సొరకాయ పాయసము సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక పాత్రలో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా సొరకాయ కూడా వేసి ఆ రెండు మిశ్రమాలు కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుని కొద్దిగా పాలు కూడా వేసేసి ఆ రెండు ఉడికాయో లేదో చెక్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. అది పెట్టుకున్న తర్వాత పంచదార సరిపడా పంచదార, మీరు ఎంత స్వీట్ తింటారో అంత పంచదార వేసుకోండి. వేసుకున్న తర్వాత యాలకులు కూడా రెడీగా పెట్టుకొని ఒక 2-3 యాలకులు అయితే సరిపోతాయి. బియ్యపిండి ఒక 2 స్పూన్లు వేసుకొని అందులో నీళ్ళు యాడ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఈ సొరకాయ మిశ్రమంలో వేసుకోండి. తర్వాత యాలకుల పొడి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమాన్ని అందులో వేసేసేయండి. గుమగుమలాడే ఎంతో రుచికరమైన సొరకాయ పాయసం రెడీ. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.